కలర్ వస్తున్నాయి కదా, కొంచెం వచ్చే వరకు కూడా ఉంచాలి. అల్లమెల్లిగడ్డ వేయాలి. ఇప్పటివరకు కూడా చేసాను కదా, అందుకే నాకు కొంచెం అది ఫ్లో వచ్చేస్తుంది. అల్లమెల్లిగడ్డ వేసిన తర్వాత దాన్ని కొంచెం వేగనియాలి. నేను హాఫ్ కేజీ మటన్ ఉంది కాబట్టి దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఓకే, వాటర్ మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో మిర్చి వేసుకుందాం, కారం. ఓకే, నేను 2 స్పూన్స్ వేస్తున్నాను చూడండి. మీకు తగినంతగా మీరు కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 1 కేజీ రైస్ పెట్టాను కాబట్టి ఇది 1/2 కేజీ దానికి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను పెద్ద పెద్ద టమాటాలు ఒక 6 తీసుకున్నానండి కాబట్టి ఈ టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మూగబెట్టేసుకుందాం. టమాటాలు మొత్తం మగ్గుతున్నాయి. టమాటా